గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దామా? ఇంత పెద్ద డయాస్ వస్తుంటే కొంచెం భయంగా ఉందండి. హాయ్ ఏలూరు, మీరు ఇందాక నుంచి మీరు ఇస్తున్న ఎనర్జీ మామూలుగా లేదబ్బా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మన కందుల దుర్గేష్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే పుట్ట మహేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం ఒకరు వచ్చారు. అలాగే మా సినిమాలో ధర్మాన్ని కాపాడడానికి మా కాళ్ళభైరవుడు వచ్చి ధర్మాన్ని కాపాడతారు. ఫైనల్ సినిమాకి వచ్చేద్దాం. ముందు ఫస్ట్ నాకు ఈ సినిమాని తీసుకొచ్చిన మా నెక్కండి శ్రీధర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా రాధామోహన్ గారికి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా సినిమాని చాలా బాగా ఖర్చు పెట్టారు సార్. ఏ డైరెక్టర్ కానీ బ్యానర్లో ఒకసారి పనిచేస్తే కంటిన్యూగా చేయాలనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే సంపత్ గారు కంటిన్యూ మీద సినిమాలు చేస్తున్నారు ఎందుకు అనుకునేవాడిని. ఈ సినిమా చేసిన నాకు తెలిసింది. తర్వాత మా క్రూ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి నాతో ఇందాక తను మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు. మా టీం అండి ప్రొడక్షన్ బ్రహ్మకడలి, శ్రీచరణ్ పాకాల, సత్య, రామచంద్ర, వెంకట్ అండ్ మా ఎడిటర్ చోటకే ప్రసాద్ ఎప్పుడు నాతోనే ఉంటారు, నాకు సపోర్ట్గా ఉంటారు. అర్ధరాత్రి అపరాత్రి తెలీదు. నేను ఎప్పుడు అడిగినా కానీ నా వర్క్కి అసలుకి ఆ టైం చూడరు, ఏమి చూడరు. అసలుకి ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి నా కోసం పనిచేస్తారు. అంత స్ట్రాంగ్ టీం నాకు ఉంది. అలాగే ఈ టీంలో ఈ సినిమాతో మా హరికి వేదాంతం గారు జాయిన్ అయ్యారు. హరి గారు మీ వర్క్ నెక్స్ట్ లెవెల్ సార్. ఆయన చాలా సైలెంట్గా ఉంటారు. విజువల్ చూస్తే ఏ రేంజ్లో మీకు అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అద్భుతమైన వర్క్ని ఈ సినిమాలో మీరు ఇచ్చారు, మీ ఫోటోగ్రఫీని. అలాగే డార్లింగ్ బ్రహ్మ ఒక 6 డేస్లో కావాలండి టెంపుల్ సెట్. ఆ సెట్ని 6 డేస్లో తను డే అండ్ నైట్లు అక్కడే ఉండి తను చేసి మాకు షూటింగ్ డిస్టర్బ్ అవ్వకుండా రెడీ చేసి ఇచ్చాడు. డార్లింగ్ మన గురించి పొడుకుంటే మనం పొగుడుకుంటుంటుందేమో, కానీ తప్పదు, అందరూ కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అలాగే మా శ్రీచరణ్ పకాల లాస్ట్ 2 సినిమాలు కొంచెం నైట్లు ఎక్కువ నాతో వర్క్ చేయించి కొంచెం ఇబ్బంది పెట్టాడండి. ఈ సినిమా మాత్రం కొంచెం ఫుల్ డే టైమే చేసాం. అందుకే సౌండ్ వైబ్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రీ రికార్డింగ్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు థియేటర్లో సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు బయటకు వచ్చిన తర్వాత. ఇది ఓటీటీలోనో లేకపోతే కనుక శాటిలైట్లో చూస్తే థ్రిల్ ఫీల్ అయ్యే సినిమా కాదు. థియేటర్లో చూస్తేనే మనకు ఆ ఇంపాక్ట్ వస్తుంది. ఫస్ట్ మార్నింగ్ షో బయటకు వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మైక్ ముందు చెప్పే ఇదే మాట అనమాట. ఈ ఎవడ్రా ఈడు ఏం తాకి కొట్టాడరా అని ఇలాగే మాడుకుంటారు. అలాగే మా డైలాగ్ రైటర్ సత్యర్షి అండ్ తూ వెంకట్ ఈ సినిమాకి చాలా అద్భుతం డైలాగులు రాశారు. మన వాళ్ళ కోసమే మన వాళ్ళనే చంపుకునే మహాభారతం మన మధ్యనే జరుగుద్ది అనుకోలేదు ఆయన ఒక గొప్ప ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో. అలాగే నాకు స్క్రీన్ ప్లే కూడా సపోర్ట్ చేసిన మా స్క్రీన్ ప్లే రైటరు రామచంద్రారెడ్డి రాగిపిండి, తనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతానంటే మా చోటకే ప్రసాద్ ఎడిటర్ అక్కడ ఉండి ఇంకా ఫైనల్ నాకు ఆ డిఏలో కానీ మిక్సింగ్లో తను చూసుకుంటున్నాడు. అబ్బాయి నువ్వు మిస్ అయిపోయావు ఈ గ్రాండ్ ఈవెంట్ని. నెక్స్ట్ ప్రీలైజ్ ఈవెంట్ మాత్రం నువ్వు మిస్ అవ్వద్దు, నెక్స్ట్ లో కుమ్మేద్దాం. తర్వాత మా హీరోయిన్స్ విషయానికి వస్తే అతిథి శంకర్ అండ్ ఆనంది అండ్ దివ్య పిల్లయ్య గారు రాలేదు ఈరోజు, ఆవిడ వేరే షూట్లో ఉండి రాలేకపోయారు. అతిథి గారు అండ్ ఆనంది గారు మీరు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. నేను అడిగిన వెంటనే చాలా షార్ట్ టైంలో నా కోసమే ఒప్పుకున్న ఆనంది గారికి నేను లైఫ్ టైం నేను కృతజ్ఞత ఉంటాను. అండ్ అతిథి తను చాలా జోవియల్ అండి. ఇందాక చూసారుగా స్టేజ్ని ఎంత ఎంటైన్ చేసిందో. ఒక 5 మినిట్స్ స్టేజ్ పైన ఉంటే మీకు ఎంత ఎంటైన్ అయ్యారో అలాగే ప్రతిరోజు మాకు సెట్లో కూడా అలాగే మమ్మల్ని అందరినీ ఎంటైన్ చేస్తుండేది. రేపు పొద్దున థియేటర్లో కూడా అందరినీ ఫుల్ ఎంటైన్ చేస్తుంది. సినిమాలో ఇంకొక సాంగ్ ఉందని రిలీజ్ చేయదు, గెచ్చమాకు అలాగని ఆ సాంగ్లో ఉన్న డ్యాన్స్తో మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తుంది డెఫినెట్గా. అలాగే దివ్య పిల్లయ్య గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారండి, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. ఆవిడకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా బెల్లంకొండ సాయి గారు, బ్రో లవ్ యూ బ్రో, ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు సురేష్ గారికి నీకు నేను అంటే ఎప్పటికీ నేను మర్చిపోలేను, స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నీ సపోర్ట్, నీ కష్టం ఎక్కడికి పోదు బ్రో. ఇప్పటివరకు అందరూ జయ జానక నాయక రాక్షసుడు మాట్లాడుకుంటారు. ఆ 2 కలిపితే ఎలా వచ్చిందో ఈ సినిమాతో అంత రెవెన్యూగా రావాలని కోరుకుంటున్నాను.
ఇలాగే మనం ముందు కలిసి కూడా చాలా సినిమాలు చేయాలి కోరుకుంటున్నాను బ్రో. లవ్ యూ. నీ కష్టమే కనపడుతుంది బ్రో. మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు బెల్లకొండ సాయిలో ఎలాంటి పర్ఫార్మర్ ఉన్నాడు ఏంటి అన్నది. థ్యాంక్ యూ బ్రో. ఎస్, మా కూల్గా నారా రోహిత్ గారు చాలా చాలా స్మైల్తోనే అలా చాలా ప్రశాంతంగా ఉంటారు. మా నారా వారి అబ్బాయి నారా లోకేష్ గారు, ఆయన ఇచ్చిన సపోర్ట్ ఇచ్చిన మామూలు కాదండి. చాలా విషయాలు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఎంత కూల్గా కామ్గా ఉంటారో ఈ సినిమాలో క్యారెక్టర్ దానికి వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు చూడని రోహిత్ గారిని మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు. నేను ఎక్కువ చెప్పడం కదా, మార్నింగ్ షో చూసినట్టు మీరే చెప్తారు. ట్రైలర్లో చూశారు కదా, దేవుడు మాన్యం మీద ఎవడన్నా కన్నేస్తే గుడి ధ్వజస్తంభానికి ఆలాడదీస్తాను, ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు చాలా ఉంటాయి. నారా రోహిత్ గారిని ఒక కొత్త అవతారంలో చూడబోతున్నారు. లవ్ యూ సార్. మీతో ఎన్ని సినిమాలు పనిచేసినా ఇలాగే కూల్గా ఉంటారు, అలాగే డైరెక్టర్లు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎంతో మంచి కంటెంట్లతో చాలా మంచి సినిమాలు చేశారు. ఇంత మంచి కంటెంట్ సినిమా కూడా మీరు యాడ్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. మనోజ్ అన్న, లవ్ యూ అన్న. అంటే నీ గురించి నేను కొన్ని మాటలు కొంచెం ఎమోషనల్ అయిపోతాను, ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోయావు సినిమాతో. గజపతి వర్మ ఎలా ఉంటాడు అన్నది మే 30 తారీఖు థియేటర్లో చూస్తారు. ఇప్పటి వరకు ఆయన తగ్గడమే చూశారు, ఇక్కడి నుంచి ఆయన నెగ్గడం చూస్తే ఎలా ఉంటుందో మే 30 తారీఖు ఆన్ స్క్రీన్లో అందరికీ తెలుస్తుంది. ఎవరికైతే బాగా తెలియలో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది కూడా. ఇప్పటి వరకు మనోజ్ గారిని డైరెక్టర్లు చాలా తక్కువ వరకు వాడుకున్నారని నా ఒక నమ్మకం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు గ్యాప్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఎవరు గ్యాప్ ఇవ్వద్దన్నా. అలాగే రోహిత్ గారు, సార్ మీరు కూడా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయండి. మా సాయి గారు గ్యాప్ ఇచ్చినా కానీ వరుసగా 4 సినిమాలు పెట్టేసి మొత్తాన్ని ఫిల్ చేస్తారు బ్రో. నువ్వు సంవత్సరం 3 సినిమాలు చేయాలి బ్రో, ఇండస్ట్రీలో ఫుల్గా ఉండాలి. ఈ సినిమా తర్వాత మనోజ్ గారు నాకు తెలిసి ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండరని నేను గర్వంగా చెప్తున్నాను. చాలామంది డైరెక్టర్లు కనుక అరే మనం ఇంతకాలం మన మంచు మనోజ్ని మర్చిపోయాంరా, ఇంత మంచి యాక్టర్ మనం మర్చిపోయాం అని డెఫినెట్గా అందరికి గుర్తు వస్తుంది. నెక్స్ట్ మంచి క్యారెక్టర్ రాస్తారు. లవ్ యూ అన్న, మీరు ఇచ్చిన సపోర్ట్ అసలు నేను మర్చిపోలేను అసలుకి. అంటే ముగ్గురు ఎంత సపోర్ట్ చేశారండి నాకు అసలుకి. నేను ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే కొంచెం భయపడ్డా ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ ముగ్గురు అల్లరితో నేను అలా భయపడ్డాను తప్ప అసలు ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా నాకు చాలా ప్రశాంతంగా సపోర్ట్ చేసిన సాయి బ్రోకి, రోహిత్ గారికి, మనోజ్ అన్నకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించండి టోటల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ రాజు విజయ్, తన గురించి మర్చిపోతూ ఉంటాను ఎప్పుడు. అలాగే మా మ్యూజిక్ టీం ఆనంద్, శ్రీకర్ అండ్ జాయ్, అండ్ మా మ్యూజిక్ టీంలో కొత్తగా అయిన షణ్ముఖ్ భరద్వాజ్కి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా టార్చర్ అంతా అనుభవించి డే అండ్ నైట్లు నాతో పాటు ఆర్ఆర్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రోస్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. మే 30 థియేటర్లకు వద్దాం, బ్లాక్ బాస్టర్ వైపుతో బయటకు వద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కనకమేళ్ళ గారు. ఫైనల్ అండి, అరే సారీ అండి అందరినీ చెప్పాను కానీ మా టీంని మర్చిపోయాను. యాక్చువల్లీ నేను మా డైరెక్షన్ టీంతో స్టార్ట్ చేస్తాను. మా కొల్లి రామగోపాల్ చౌదరి గారు సార్ ఒకసారి రావాలి. మా సార్ నేను 2వ సినిమాకి అసిస్టెంటర్గా పనిచేస్తున్నప్పుడు కోడేటర్ అండి. నేను అసిస్టెంటర్ కూడా పెంచుకున్నాను, బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను డైరెక్టర్ ఎంత కూడా నన్ను నిలబెట్టడం కోసం, నన్ను సపోర్ట్ చేయడం కోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పటికీ ఇంకా డిఏ రూమ్లో కష్టపడుతున్న మా అసోసియేట్ నాగేంద్ర, మా కోడేటర్ నాగేశ్వరరావు, నేను మా అసిస్టెంటర్ గిరి, శివాని, హర్షిత్ అందరికి కూడా, మా బాలు కూడా చాలా కష్టపడి వచ్చాడు అక్కడి నుంచి. బాలు అందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. లవ్ యూ సార్. విజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఆయన దగ్గర వర్క్ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. 3 హీరోలతో సినిమా పనిచేసే అవకాశాన్ని నాకు కల్పించారు. 3 హీరోలకి నా కృతజ్ఞతలు అండి. మీ సహకారం మరువలేదండి. మీరు 3కి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. బాక్స్ బద్దలైపోతాయి ఈ సినిమా. డైరెక్టర్ గారు అంత గొప్పగా డైరెక్ట్ చేశారు ఈ సినిమా. 3 అభిమానులు గర్వపడేలా ఉంటుందండి ఈ సినిమా. 30వ తారీఖున మీ అందరికీ పండగే. ప్రతి హీరో కూడా మా హీరో గొప్పగా చేశాడు, మా హీరో గొప్పగా చేశాడు, 3 హీరోని గొప్పగా చూపించాడు మా డైరెక్టర్.
అని మీరు అందరూ గొప్పగా చెప్పుకుంటారండి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా కనకబిడ్డల విజయ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే మా రాధామోహన్ గారు చాలా మంచి ప్రొడ్యూసర్ అండి. ఆయనకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆయనకి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ 2 సినిమాలు నేను నరేష్ గారితో చేశాను. నా 3వ సినిమాకే 3 హీరోలు దొరికే నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి ముఖ్య కారకుడైన మా నెక్కడి శ్రీధర్ గారికి నేను వన్స్ అగైన్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అండి. లవ్ యూ బ్రోస్. మీ ముగ్గురు కూడా మన లైఫ్లో త్వరగా మీతో పనిచేయాలి నేను కొన్నాను. మా సత్యకి వెంకట కూడా చెప్తున్నా, మీరు త్వరగా కథ రాసేస్తే ఈసారి రీమేక్ కాకుండా మన ఒరిజినల్ కథతో మనం వెళ్దాం. ఇంకా నెక్స్ట్ వాళ్ళు క్యారెక్టర్స్ బిల్డ్ చేసుకుని వెళ్దాం. లవ్ యూ అని. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కనకమేళ్ళ గారు. చాలా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాము మీరు అందిస్తున్నటువంటి అద్భుతమైన